సర్వం కల్తీ. పిల్లలు పాలు తాగే పాల నుంచి వంట నూనె దాకా టీ పొడి, అల్లం పేస్ట్, పచ్చళ్ళు, పన్నీర్ వరకు. అత్తాపూర్లో ఇటీవల అధికారులు పట్టుకున్నటువంటి కల్తీ అల్లం పేస్టు. హైదరాబాద్ మంగళహాట్లో పట్టుబడిన కుళ్ళిన మాంసం. ఇదంతా జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నట్టు? ఇప్పుడు మీరు డ్రగ్స్ కోసం ఈగల్ టీమ్ అని పెట్టారు. మరి కల్తీ ఆహారం గురించి ఏం పెడతారు? 100% ఒక స్పెషల్ వింగ్ను పెట్టాలి. పెట్టి ఒక కల్తీ ఆహారాన్ని పూర్తిగా కట్టడియాలి. లేకపోతే ప్రజల ఆరోగ్యానికి దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రజలు అనేక రకాల రోగాలకు గురవుతున్నారు. సో పండ్ల నుంచి కల్తీకి సంబంధించినటువంటి ఈ పేస్ట్లు కావచ్చు, కారం కావచ్చు, ఉప్పు కావచ్చు, నూనెలు కావచ్చు, ఇక రకరకాల పండ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కల్తీ అవుతుంది. మాంసం నుంచి మొదలు ప్రతి ఒక్కటి కల్తీ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తలు కనబడతా ఉంది. సో కుళ్ళిన చికెన్, మటన్ అంటగడుతున్నారు. అన్నింటా హానికారక కెమికల్స్. మార్కెట్ నిండా కార్బేట్స్ తో మాగబెట్టిన పండ్లు, కలర్ కోసం తర్బూజకు ఇంజక్షన్లు, రోజు ఏదో ఒక చోట పట్టుకున్న మారని తీరు. ఫుడ్ సేఫ్టీ వింగ్ లో వెక్కిరిస్తున్న ఖాళీలు. తెలంగాణ, ఏపీ కలిపి ఒకటే ల్యాబ్ తో శాంపిల్ టెస్టులు లేట్. కల్తీ ఫుడ్ అని తెలిసిన కఠిన శిక్షలు లేవు. ఇదే అదనంగా రెచ్చిపోతున్న అక్రమార్కులు. కొనే ముందు తినే ముందు జాగ్రత్త అంటారు నిపుణులు. లేదంటే అల్సర్లు, క్యాన్సర్లు, సకల రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంది. రావడానికి అవకాశం ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున కల్తీ ఆహారం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పోరాటం చేయాలి. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి. అవి కల్తీవా కావా తేల్చాలి. తేల్చినా కూడా ఎవరైతే కల్తీ అమ్ముతున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ప్రత్యేక చట్టం తీసుకురావాలి. అట్లా వేస్తే చక్కగా ఇంటారు, లేకపోతే తినరు. పసిపిల్లలు తాగే పాల నుంచి టీలో వాడే చాయ్ పత్తాగా, కూరల్లో వాడే నూనె మొదలు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా ఇలా కాదేది కల్తీ అనర్హం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వేడి వేడి అన్నంలో వేసుకొని తినే పచ్చడి, అందులో పోసుకునే నెయ్యి, చిన్నారులు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్స్, కిరాణా షాపులో దొరికే తినుబండారాలు, హోటల్లో తాగే ఛాయ్, అందులో ముంచుకు తినే ఇస్మాయి బిస్కెట్స్, ఇలా ఒక్కటేమిటి సర్వం కల్తీనే. సీజనల్ ఫ్రూట్స్ సంగతి సరే. అరటి పండ్ల నుంచి మామిడి పండ్ల దాకా కార్బైడ్స్, ఇథనాల్ రిఫైనరీ పౌడర్ తో కృత్రిమంగా మాగబెట్టినవే. పైన నిగనిగలాడే వాటర్ మెలన్ లో లోపల ఎరుపు దానికి ఇంజక్షన్ ఇస్తున్న పరిస్థితి. ఏదైనా హాలిడే రోజు అలా రెస్టారెంట్కి వెళ్ళి వెజ్జో నాన్ వెజ్జో తిందాం అనుకుంటే భయమే. కుళ్ళిన చికెను, మటను, పన్నీరు మసాలాలు దట్టించి వండిస్తుండటంతో రోగాలు తప్పిలా లేవు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గ్లోబల్ సిటీ హైదరాబాద్ కల్తీ ఫుడ్ కు కేర్ ఆఫ్ గా మారింది. ఫుడ్ సేఫ్టీ వింగ్ పటిష్టంగా లేకపోవడం, కల్తీ ఫుడ్ అని తేలిన కఠిన శిక్ష లేకపోవడంతో కల్తీ రాయలకు అడ్డు లేకుండా పోయింది. కొనే ముందు తినే ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జనం అల్సర్ నుంచి క్యాన్సర్ దాకా అనేక రోగాల బారిన పడుతున్నారు. సో కల్తీ ఫుడ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ మహానగరం అని తెలిసిపోతుంది. కల్తీ పండ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు తెలంగాణ తెలిసిపోతుంది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం అవుతుంది. ఇంకా ఇట్లే కంటిన్యూ చేస్తారా? ప్రజల్ని అనారోగ్య గురి చేస్తారా? పాలకులు కదా, చూడండి, కొంచెం దీన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తే బాగుపడతారు, లేదంటే మాత్రం బాగుపడరు. ఎంత అంటే రేవంత్ రెడ్డికి ప్రజలన్నా చిన్న చూపు. ప్రజల లైట్ తీసుకోద్ది, మాకు సంపాదన కావాలి, లక్షల కోట్లు దోసుకోవాలి, గింతే తప్ప ప్రజల ప్రాణాలు ఆయనకు పట్టవు. ఇప్పుడు ఈ వెలుగుమట్ల, హైడ్రా, ఈ స్ట్రీట్ వెండర్స్ పైన ఇవన్నీ దుర్మార్గాలు జరుగుతున్నాయి కదా. పేద ప్రజలన్నా సామాన్యులన్నా కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డికి చిన్న చూపు, పట్టించుకోడు. ఇదే జరుగుతుంది పరిస్థితి.